హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడాల్సిన ప్రదేశాలు. ఇప్పుడైతే మనం మహారాష్ట్రలోని శివనేరి ఫోర్ట్ దగ్గర అవుతున్నాము. శివనేరి ఫోర్ట్ ప్రత్యేకత ఏంటంటే శివాజీ మహారాజ్ గారు అయితే ఇక్కడే జన్మించారు. సో తన బాల్యం అంతా ఇక్కడే గడిపారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ తను దైవంగా భావించిన భవానీ అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మీకు కూడా అవన్నీ చూపిస్తాను. ప్లస్ అతను ఫోర్టు ఇక్కడ తను రాజ్యం చేసిన ఫోర్ట్ కూడా ఉంటుంది. సో మీకు అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, అక్కడైతే మనకు పార్కింగ్ ఉంది. పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ శివనేరి ఫోర్ట్ చూడండి. ఇది శివనేరి ఫోర్ట్. వెళ్దాం. మన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. అప్పట్లో విదేశీ ఆక్రమణదారుల కోరల్లో నుంచి మన భారతదేశ స్వాభిమానాన్ని కాపాడేందుకు పుట్టిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మన చరిత్రలో ఎన్నో రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఆ ఛత్రపతి శివాజీ గారికి పాదాభివందనాలు. చూడండి, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి అయితే వచ్చాము. దీన్ని మహాదర్వాజా అంటారు. చూడండి, ఇక్కడ రాసి పెట్టారు మహాదర్వాజా అని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే కోట నుంచి అయితే చూసేవాళ్ళు. ఇట్లా పైన నుంచి చూడడానికి ఉంటుంది. చూడండి, ఇప్పుడు సెకండ్ ఎంట్రన్స్. ఇది గణేష్ దర్వాజా అంటారు దీన్ని. చూడండి, పైన నందీశ్వర స్వామి ఇంకా సింహాలు అయితే కనబడుతున్నాయి కదా. ఇది గణేష్ దర్వాజా. చూడండి, ఇది వచ్చి పిరాచా దర్వాజా. చూడండి, ఇవైతే ఐరన్ అయితే పెడతారు ప్రతి డోర్కి అయితే. ఎందుకంటే ఎవరైనా శత్రువులు ఏనుగులతో వచ్చి గుద్దడం కానీ చేస్తే ఏమవుతుందంటే, ఇది ఇలా ఉంటే ఏనుగులు గుద్దలే ఉంటుంది వాటికి దెబ్బ తగులుతుంది కాబట్టి. సో ప్రతి డోర్కి అయితే ఇలాంటివి అయితే ఉంటాయి. అక్కడి నుంచి అయితే గస్తీ కాసేవారు. ఎవరైనా శత్రువులు వస్తుంటే ఇక్కడి నుంచి చూసేవారు, చూసి తెలుసుకునేది. చూడండి, ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది. ఇక్కడైతే అప్పుడు సైనికులు ఉండేవాళ్ళు. చూడండి, అప్పుడైతే హోల్ ఎలా ఉందో ఇక్కడి నుంచి అయితే వాళ్ళు చూసేవాళ్ళు. ప్లస్ అక్కడి నుంచి అటాక్ చేయడానికి కూడా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే చూడండి, షేప్ అనేది ఇలా వచ్చేసి ఇలా ఉంది. సో ఇక్కడి నుంచి కనబడుతుంది కానీ అక్కడి నుంచి చూసే వాళ్ళకి ఇది కనబడదు. సో ఎవరైనా శత్రువులు వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి అయితే వాళ్ళు చూసేవాళ్ళు అప్పుడు సైనికుల్లో. చూడండి, ఇది వచ్చేసి దీన్ని హాతీ దర్వాజా అంటారు. మనకేంటంటే ఇటువైపు చూడండి, మనకి ఈ యాంగిల్లో చూస్తే మనకు డోర్ కనబడదు. ఇదేంటంటే ఇక్కడ వాల్ లాగా ఉంటుంది. సో ఏంటంటే ఇది వాల్ అనుకుంటారు ఎవరైనా, బయట దూరం నుంచి చూసినప్పుడు ఒకే వాల్ లాగా కనిపిస్తుంది. కానీ వాల్ వెనకాల మనకి చూడండి, వాళ్ళ వెనకాల అయితే మనకు డోర్ ఉంది.
ఇవి వాల్ వెనకాల డోర్, ఇది వచ్చేసి వాల్. సో మనకి దర్వాజా అనేది మామూలుగా బయట నుంచి చూస్తే కనబడదు. ఇది హాతీ దర్వాజా, దీని హాతీ దర్వాజా అంటారు, పెద్దగా ఉంది అన్నిటికంటే ఇది దర్వాజా. చూడండి చూడండి, ఇది కూడా ఫోర్ట్కి వెళ్తుంది, ఇది కూడా ఈ దారి కూడా వెళ్తుంది. ఇదైతే అమ్మవారి దర్శనం చేసుకొని, శివాయి మాత అమ్మవారు ఉంటారు. సో శివాయి మాత అమ్మవారిని దర్శించుకొని అయితే మనం అయితే ఫోర్ట్ పైకి అయితే వెళ్దాము. అట్నుంచి కూడా వే ఉంటుంది. సో అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వెళ్దాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వేలో వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనమైతే శివాయి మాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, టెంపుల్ ఎంట్రన్స్కి దర్వాజా. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము మనం. ఏమన్నా చూడండి, శివనేరి అమ్మవారు, శివాయి అమ్మవారు. ఈ అమ్మవారి పేరు మీద అయితే ఈ పర్వతానికి అయితే శివనేరి అని పేరు వచ్చింది. చూడండి, ఇక్కడే ఛత్రపతి శివాజీ వారు ఇంకా వాళ్ళ అమ్మవారు అయితే ఇక్కడే పూజించేవారు అమ్మవారికి. చూడొచ్చు. చూడండి, టెంపుల్ నుంచి వచ్చాక మళ్ళీ మనకైతే ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ స్టెప్స్ వెళ్ళి మనం ఫస్ట్ చూసిన స్టెప్స్కి అయితే కలుస్తాయి. అంటే మానే దర్వాజా దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇది ఫోర్త్ డోర్. ఇది వచ్చేసి కులుబ్ దర్వాజా. ఇప్పుడైతే మనం అయితే ఆల్మోస్ట్ షాప్కి అయితే రీచ్. ఇది వచ్చేసి ధాన్య కోటి కూడా అంటారు. ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఫుడ్ అనేది ప్రిజర్వ్ చేసేది. ఇది చూడండి ఎంత పెద్దగా అవుతుందో. ధాన్యాన్ని ప్రిజర్వ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు దీంట్లో. చూడండి ఎంత పెద్దగా అవుతుందో. శివాజీ మహారాజ్ గారి బర్త్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. చూడండి, వాటర్ ట్యాంక్ని అయితే ఎలా సేవ్ చేశారు. పైన మొత్తం గ్రిల్లింగ్ వేసేసారు ఓల్డ్ మాన్యుమెంట్స్ కాపాడడానికి అయితే ఏఎస్ఐ వాళ్ళు. చూడండి, ఓల్డ్ మాన్యుమెంట్. అప్పట్లో ఇవన్నీ బిల్డింగ్ లాగా ఉండే కావచ్చు. ఇది వచ్చేసి బేస్మెంట్ లాగా ఉన్నాయి. చూడండి, చూడొచ్చు. చూడండి, శివాజీ మహారాజ్ గారు పుట్టిన స్థలం ప్లస్ అతనికి ఏదైతే ఇవాళ యూజ్ చేశారో అది కూడా చూడొచ్చు మీరు. చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విద్య బొమ్మ అయితే పెట్టారు. ఇక్కడే పుట్టారు. ఇక్కడి నుంచి అయితే మనం పైకి వెళ్ళచ్చు. పైకి కూడా వెళ్తాం కదండి.
దీని నుంచి అయితే పైకి వెళ్ళొచ్చు మనము. చీకటిగా అవుతుంది. నేను బాల్యం అయితే ఇక్కడ శివాజీ మహారాజు గారు అయితే ఇది వచ్చేసి బాదామి ట్యాంక్. ఇది చూడండి, అక్కడైతే మీకైతే 2 దర్వాజాలు కనపడుతున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మధ్యలో ఏదైతే స్టోన్ ఉందో, పిల్లర్ లాగా ఉందో, దాన్ని బట్టి వీళ్ళు వాటర్ లెవెల్ అనేది చూసుకునేవాళ్ళు. సో వర్షం పడ్డ నీళ్ళు వీళ్ళు తాగడానికి కానీ మిగతా వాటికి అన్నిటికీ యూజ్ చేసుకునేవాళ్ళు వీళ్ళు వాటర్. చూడండి, పెద్దగా లోతైతే ఏం లేదు. మీకైతే కింద కూడా కనబడుతుంది, కాకపోతే వాటర్ అయితే చాలా ఫ్రెష్ అవుతున్నాయి. ఇంక బాదామి ట్యాంక్ అని ఎందుకు వచ్చిందంటే, ఇదైతే బాదాం ఆకారంలో అయితే ఉంటుంది ట్యాంక్. సో అందుకని దీనికి బాదామి ట్యాంక్ అని చెప్పేసి పేరు. ఈ బాదామి ట్యాంక్ పక్క నుంచి వెళ్తే మనకైతే కడేలోట్ పాయింట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఇక్కడైతే నో ఎంట్రీ బియాండ్ దిస్ పాయింట్ అని పెట్టారు. చూడొచ్చు, చుట్టూ అయితే చూడొచ్చు మీరు. ఇదే జున్నార్ సిటీ. జున్నార్ సిటీని కూడా చూడొచ్చు మీరు.
ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఆంగ్లేయుల చివరి వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ ఏమన్నాడంటే, శివాజీ మహారాజ్ గారు ఇంగ్లాండ్లో పుట్టి ఉంటే భూమిని జయించడమే కాకుండా పూర్తి విశ్వాన్ని జయించేవాళ్ళం అన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శివాజీ మహారాజ్ గారు మన చరిత్ర పుటల్లో చెరిగిపోలేని స్థానం సంపాదించారు. ఇంతటితో శివనేరి ఫోర్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఎక్కడికైతే నెక్స్ట్ ప్లేస్ వెళ్ళాలో మీరు సజెస్ట్ చేస్తే నేను ఆ ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.